డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ టెక్ వరల్డ్. గత నెల మనకు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్లో ఇబ్బంది అయితే కలిగింది. ఎందుకంటే మనం ఎక్కువగా వాడే క్రెడ్, అదేవిధంగా చెక్, మోబిక్విక్, ఫోన్పేల ద్వారా మనము క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చేయలేకపోయాము. ఎందుకంటే ఆ బ్యాంకులు అంటే మనకు క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేసిన బ్యాంక్స్ భారత్ బిల్ పే సిస్టంలో మనకు భాగస్వామ్యం కాలేదు. సో దానివలన మనకు ఇబ్బంది అయితే కలిగింది. ఆ బ్యాంక్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనము క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సి వచ్చింది. దీనివల్ల మనకు రివార్డ్స్ మిస్ అయ్యాము. సో ఈ నెల ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. దాదాపుగా 80% బ్యాంక్స్ అంటే మేజర్ బ్యాంక్స్ మనకు బీబీబీఎస్ సిస్టంలో ఎన్రోల్ అయ్యాయి. మనం ఇప్పుడు భారత్ బిల్ పే వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ మనము బిల్లర్స్ కింద లైవ్ బిల్లర్స్, ఇక్కడ మనము క్రెడిట్ కార్డ్స్ని చేసుకుందాము. చేసుకుంటే ఇక్కడ మనకు ఏ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో భాగస్వామ్యం అయ్యే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డు లైవ్, యాక్సిస్ బ్యాంకు, బీఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా క్రెడిట్ కార్డు, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఐడిబిఐ, ఐడిఎఫ్సి, ఇండియన్ బ్యాంకు, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డు, కోటక్ మహీంద్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, సరస్వతి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్బీఐ కార్డు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు, ఎస్ బ్యాంక్, ఇవన్నీ కూడా మనకు భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో నమోదయ్యాయి. సో ఈ నెల మనకు చాలా వరకు మన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు అన్నిటికీ బిల్ పేమెంట్ మనకు చెక్ ద్వారా కానీ లేదా క్రెడిట్ ద్వారా కానీ చేయవచ్చు. ఇక కొన్ని బ్యాంక్స్ మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. అవి కూడా అతి తొందరలోనే మనకు పూర్తి చేసుకుంటాయి భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో. ఏవైతే మనకు ఇంకా నమోదు కాలేదో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్బి బ్యాంకు, ఇలాంటి బ్యాంక్స్ మనకు ఇంకా నమోదు చేసుకోలేదు. వాళ్ళు మాత్రము మీ బ్యాంకు వెబ్సైట్కి వెళ్ళి నమోదు చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.